Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on third part of Atarinthiki Daridi movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. And yes guys, the background is different because I'm sitting in my sister's room and I'm reacting in that room because my room's AC is not working today. So yeah, but for now let's start. Good morning, sir. Morning. ఇది హిందీ గానే में भी है किसी పర్లేదు బాలు he will do some comedy గుడుంబ శంకర్ oh in his movie only ఏముంది తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది పర్లేదు చెప్పండి. ఏం లేదండి నేను డ్రైవర్ని కాదు సునంద గారి మేనల్లోని మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా అతని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిల అంటే నీకు చాలా ఇష్టం, ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటాం. గురుగారు ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కోటిస్తుండే ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్నమ్మాయి సిసి ఉంది కదా, అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. ఎంత యాదృచ్ఛికం, ఐ మీన్ కోఇన్సిడెన్స్ అన్నమాట. అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిపి చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు, డోర్ స్టక్ అయి ఉంటుంది, ఆడు తీసుంటాడు, ప్యాంట్ మీద దుంపటి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. జారిపోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సునంద మా చుట్టం అనద్దు, కాలిపోద్ది. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్. నేను చెప్పింది ఫైనల్. మీరంటారా బ్యాండ్ మ్యాన్ డ్రెస్ వేసుకొని డ్రెస్ మార్చండి మార్చండి సిరాకెత్తుంది ఇక్కడ. అదేంటండి అంత మాట అనేసాడు బ్యాండ్ బ్యాన్ అని. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో, నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. అలాగే సార్. సారీ అండి, నేను ఏదో అనుకోకుండా జరిగిపోయింది. యాక్చువల్ మన మూర్తి గారు లేరండి, అకౌంటెంట్ మూర్తి గారు, ఆయన రాంగ్ గా గైడ్ చేస్తే జరిగింది అలా. ఐఎమ్ రియలీ సారీ అండి. సారీ. నువ్వు సిద్ధు అండి, డ్రైవర్ని. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ ఇచ్చుకోవాలని కక్ష కడతావా? అబ్బా, ఆఫ్టర్ కుర్చీలు కక్షలు కడతామండి కదా. నాకు నువ్వు కూడా అంతే. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనోళ్ళు, వీళ్ళతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోమ్మా. చూసుకోమ్మా. పిన్ని, గీజర్ పని చేయట్లేదు తెలుసు. ఎందుకు? కరెంట్ లేదు. నాకు వేడి నీళ్ళు కావాలి. రెడీ. టవ్వలో ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. నా మొగుడు అంటే నీళ్ళు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు. పంపించు. నువ్వేంటి? కింద ప్యాకెట్ ఉంది కదా అని ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పేరెంట్ చేయమన్నారు కదండి. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లాయర్ గారిలో మర్డర్ చేయడం కూడా సుఖమే ఉంటుందండి. అలా బాత్రూమ్ లోకి రావడానికి సిగ్గు లేదు? బల్లి చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బళ్ళు అని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు వాళ్ళు పట్టించుకోవడం బాగా ఉంటుంది, స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలి ఇంకో బకెట్ కూడా చేస్తానండి. నాతో వాచ్ చేస్తున్నావా? నాతో వారం రోజుల్లో ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులు నవ్విస్తారు, అదేంటో మీరు కోపడితేనే బలి నవ్వు వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. అయినా నేను మగాళ్ళు స్నానం చేస్తే చూడండి కదండి. ఏయ్, మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది? ఆ రోజు లంచ్ తర్వాత నుంచి కొద్దిగా అనీజీగానే ఉంది. దానికి తోడు ఈ ఫ్లైట్ జర్నీ, చెస్ట్ లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పైన అయి ఉంటుంది అనుకున్నా. దిగిన తర్వాత ఏదైతే ఈనో ఏదో ఒకటి తాగాను. కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ ఎడం చెయ్యి విపరీతంగా లాగడం మొదలైంది. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. ఈ లాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగున్నా అనుకుంటున్నాను, కానీ నేనేం చేయలేకపోతున్నా. వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథలో. అద్దం బద్దలు కొట్టడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కమెంట్ గోలా తెలుస్తుంది అంతే. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా చిన్నవాళ్ళు, ఇంకా ఒక శుభకార్యం కూడా చేయలేదు. అదే మైండ్లో అలా ఆడుతుంది అంతే. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, వెళ్ళిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే
నిజమే, నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్మ ఉంటే పడి నీ గుడి కట్టేసేది. మమ్మీ, మీ డాడీ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? నా వాళ్ళెవరూ లేరమ్మా, ఎప్పుడో పోయారు. బ్రదర్, బయటికి వెళ్తే 2 సిగరెట్లు తెచ్చుకో. నువ్వు కూడా 4 బిడీలు తెచ్చుకోవా. ఏంట్రా? 4 బిడీలు తెచ్చుకో. సిగ్గుపడి బీడీలా? నువ్వు కూడా సిగరెట్లు తెచ్చుకో. సీరియల్ తెచ్చుకోవాలా? ఏం తీసుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నేను చెప్పులు దురగటానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? బయటికి రా. కాఫీ షాప్ చూసావు? కాఫీ షాప్ చూసావు? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నావు, ఫిల్టర్ కాఫీ తాగుతున్నావు. నా కోసం పెట్టారు. అలాగా? నా కోసం. అలాంటి నేను సిగరెట్ తెమ్మంటావా? నా బీడీలు ఇస్తావా? ఇట్రా. ఆ షాప్ నిన్నుందా? లేదు. ఇంట్లో ఉన్నాను. వంకాయలు తీసుకురా, టెంకాయలు తీసుకురా, నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం ఆ షాప్ పెట్టారు. ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏం అడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లు ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళు చూసుకుని వాళ్ళు వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సర్సైజ్ వాడికి స్మాల్ సైజ్ షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిసరా. ఈ థ్రెడ్ సార్ కొత్తడు ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. సార్ కొడతారు, మనం కొట్టమనండి. వీఆర్ పేయింగ్ శాలరీ. Go ahead. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుంటాను సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోకులు వేయడానికి? లేదు సార్. బాలు, Sir. ఇది రోజు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా. నేను అదే నోటీస్ చేశాను. ఎస్ ఎస్ ఎస్. డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చే. 10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్ రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే, ఎవడైనా 10 లక్షలు సూకేసి ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతావేంట్రా? అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగు తడుకుని ఉంది. అందుకే ఈసారికి 1000 రూపాయలు తీసుకొని ఎంజాయ్ డూ ఫెస్టివల్. నమస్కారం. నమస్కారం. ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ, చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. సిద్ధు, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ అండ్ ఐస్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రం వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటే క్వశ్చన్ చెప్పనా? ఇందాక చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకి వెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్లు వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం ఇది. ఈ రోజులో ఎవరున్నారు మేడం? అబ్బాయి, నాకు చాలా గర్వం ఉంది మేడం. మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన సుకృతి ఉంటే కానీ ఇలాంటి జరగవు మేడం. అమ్మ సిద్ధు, మేడం మేడం ఆ లెఫ్ట్ లో చూడు, అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. అవునా మేడం? చూడు చూడు చూడు, రైట్ లో రైట్ లో రైట్ లో చూడు చూడు చూడు, అక్కడే కాఫీ తాగుతుంది. Oh. అది డాడీ ఆఫీస్ కి వెళ్ళే రూట్. అవునా మేడం? మన హోటల్ వస్తుంది, ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది. నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. వండర్ఫుల్. ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు ఇతన్ని రెచ్చగొడుతున్నావు? సిద్ధు, నువ్వు భోజనం చేసి వెయిట్ చేయి. షూర్ మేడం, షూర్. Come. వెళ్ళు వెళ్ళు. Wow. హలో
ఎవరు కావాలి? శశి అని ఇక్కడ ఎక్కడో. నేనే శశి. ఏ పాప మన కోసం వచ్చాడేమో. ఆ మాత్రం ర్యాగింగ్ అయితే గానీ దారిలోకి వాడు రాడు. అంటే నేను వెతికే శశి మీలో హాఫ్ ఉంటుందండి. నేను లావుగా ఉన్నానా? అంటే నేను మాట్లాడేది పొడవు గురించి అండి. నేనెలా ఉన్నాను? బాగున్నారండి. దట్స్ ఆల్. అందంగా కూడా ఉన్నారండి. దట్స్ ఇట్. సెక్సీగా కూడా ఉన్నారండి. నీ పేరేంటి? సిద్ధు. సిద్ధు సిద్ధు. మనిద్దరం ఇంతకు ముందు కలిసామా? అబ్బాయి లేదండి, ప్రామిస్ ఇదే ఫస్ట్ టైం. ఐ మీన్ ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు ప్లీజ్. ఓ గాడ్, ఏం తాగుతున్నారండి? వోడ్కా. ఓ ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటండి? కాక్టైల్. అంటే మంచినీళ్ళు తాగడం మానేశారండి? ఓరి దేవుడు. हवा में उड़ता जाए मोरा लाल दुपट्टा हो जी, इधर उधर लहराए. ఎందుకు అక్క? మనం చూడు దిగిపోయాం కదా. ఏ కాకి పిచ్చెక్కిందా నీకు? పిచ్చెక్కిందా నీకు? నీకన్నా పెచ్చ ఆడుకుంటుందే. ఏ ఆహా, నువ్వు పెద్ద అందగతో ఫీలింగ్ నీకు. ఓహో, దిగొచ్చిన క్వీన్ విక్టోరియా రాణి. అమ్మ దేవుడు నిన్ను చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే ప్రమీల్ గారు ఇట్లా అండి. ఆ వినయం, ఆ విధేయత, ఆ ఓద్దిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్గా లప్పం దూకి అలా ఈత కొట్టాలని దించేస్తే. ప్రమీల్ గారు మీరు కళ్ళు దించకండి. కళ్ళు దించితే ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? వాడు నన్ను తిట్టున్నాడు. కొట్టలేదు కదా, సంతోషించు. సంతోషించు. అసలే తాగున్నాడు. మారా ఏ కీస్ ఇవ్వు. డ్యూటీ దిగిపోయావు కదా, కీస్ ఇవ్వు. జాబ్ లో నుంచి తీసేస్తాను. ఇప్పుడు నన్ను జాబ్ లో తీసేస్తే నేను ఆమెలో తింటాను, లాలలో పోసుకుంటానమ్మా. చాలా భయంగా ఉందమ్మా. సంకట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడంతస్తుల మేడం నాకెంత పొగరుండాలి. ఏమంటారు జిల్లారా? పట్టిన మసి అమ్మ ఏడుస్తోంది. కార్తీక్ నా కోసం. మీకోసం ఒక్క కారు తిరిగి మేడం, నేను ప్రాణం కూడా తీసేస్తాను. అమ్మ పద. ఆ పెద్దమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తోందిరా? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు మేడం అవుద్ది అనిపిస్తుంది. అంటే వీళ్ళు లెట్స్ మూవ్. सो गाइज जैसे कि मैंने थर्ड पार्ट भी देख लिया है अतरंती की दारिदी मूवी का. मूवी इज गोइंग सुपर फैंटेस्टिक, यू नो. लाइक बीच में थोड़े से वो शॉर्ट्स दिखा रहे हैं जहाँ पर थोड़ा सा इमोशनल सीन आ रहा है, बट right now it is totally a comedy movie and I'm liking it. Okay, I'm enjoying it. I'm enjoying this movie, like how they are showing comedy, how they are showing all that fun. I am just loving it. Okay, especially how he's like how he's how to tell you, how like the chemistry of Pawan Kalyan sir and Samantha, like their chemistry is looking super duper fantastic. And how he kept his name Sidhu only. Okay, you saw na in one movie his name was Sidhu. Like Khushi, yes, in Khushi movie, and I have reacted on that movie. That movie's video is also in this channel only. You can see that after watching this video. But yes, this movie is going super fantastic, super fun. Let's see what will happen in next scenes. But till now I'm enjoying. Clearly you can see, like I can't even see here. I was just invested my full time there, and whenever I'm seeing Pawan Kalyan sir, I'm just remembering one video I saw. Pawan Kalyan ane nenu. That video, I just love that video. I like, yeah. And this movie is also going super duper fantastic. This is like good family drama movie. Like everyone can see this movie sitting together and all, just chill and fun together. I'm just liking this movie, loving this movie. I'm liking it a lot. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.